నేను మీ జాను. వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మనం మోస్ట్ రీసెంట్ గా రిలీజ్ అయిన బ్రూయింగ్ లవ్ డ్రామా ఎపిసోడ్ 4 లో ఏం జరిగిందో తెలుసుకోబోతున్నాం. ఇంకా స్టోరీ విషయానికి వస్తే లాస్ట్ ఎపిసోడ్ ఎండింగ్ లో మంజు బ్యాడ్ లక్ అని తన మీద సాల్ట్ చల్లుదామని విలేజ్ చీఫ్ సాల్ట్ తన మీద వేయబోతాడు. వర్కర్ ఆంటీస్ విలేజ్ చీఫ్ ని ఆపడానికి ట్రై చేసినా ఆమె మీద సాల్ట్ వేసి ఆమెని సపరేట్ చేసి తిడతారు. కానీ యంజు ఇప్పటి వరకు విలేజెస్ కోసం ఎంతో చేసినందువలన బాగా హర్ట్ అవుతుంది. తన బాధను చూసి హీరో యంజుని ప్రొటెక్ట్ చేయడానికి తన ముందుకు వచ్చి నిల్చుంటాడు. హీరో యంజు ముందు నిల్చునే లోపల విలేజెస్ ఆమెను ఏమనలేకపోతారు. యంజుయే ముందుకొచ్చి ఎందుకు ఇలా చేస్తున్నారు, నేనేం చేశాను అని అడుగుతుంది. విలేజ్ చీఫ్ మాట్లాడుతూ మాకు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావో అంతా తెలుసు, ఆరం మాకంతా చెప్పింది అంటాడు. యంజు ఆరంతో నువ్వు అసలు వాళ్ళకి ఏం చెప్పావు అని అడుగుతుంది. ఆరం నేను నువ్వు ఎందుకు వచ్చావో ఆ నిజం చెప్పా అంతే అంటుంది. యంజు విలేజెస్ తో ఒకసారి నేను చెప్పేది కూడా వినండి అని అడుగుతుంది. కానీ విలేజెస్ కోపంలో తను చెప్పే మాటలేం పట్టించుకోరు. హీరో ఈ గొడవను చూడలేక యంజుతో మాట్లాడుతూ ఇక్కడ జరిగే గొడవంతా మీ కంపెనీ వల్ల వస్తుంది, మా విలేజ్ వాళ్ళని మీ బిజినెస్ ప్రపోజల్స్ తో కన్ఫ్యూజ్ చేయకుండా మర్యాదగా ఇద్దరు ఇక్కడ నుండి వెళ్ళిపోండి అని చెప్పి యంజు మాట వినకుండా వెళ్ళిపోతాడు. దాంతో యంజు బాగా అప్సెట్ అవుతుంది. ఆ విలేజ్ లో నుండి వెళ్తూ వెళ్తూ హీరో తనకి హెల్ప్ చేసిన పనులన్నీ గుర్తు తెచ్చుకుంటూ నన్ను ఇలా పంపించే పని అయితే నాతో ఎందుకు ఇంత మంచిగా బిహేవ్ చేశాడు అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇదంతా నా వల్లే జరిగింది అని తనని తాను కొట్టుకుంటూ ఉంటుంది. హీరో అక్కడికి వచ్చి ఆమె కొట్టుకోవడాన్ని ఆపి మీకు ఆల్రెడీ చెప్పాను వేరే వాళ్ళ కోసం నిన్ను నువ్వు బాధ పెట్టుకోవద్దని అంటూ ఆమె ఫేస్ మీద ఉన్న సాల్ట్ ని క్లీన్ చేస్తాడు. యంజు హీరో నుండి దూరంగా జరిగి నువ్వు ముందు ఆలోచించుకో, నాతో మంచిగా ఉండాలనుకుంటున్నావో చెడ్డగా ఉండాలనుకుంటున్నావో అని అంటుంది. హీరో అది డిసైడ్ చేసుకునే ముందు మా ఇంటికి రా, నీకు ఇప్పుడు షవర్ అవసరం అనుకుంటా అంటాడు. యంజు హీరో ఇంటికి వెళ్లి బాత్ చేసి వస్తుంది. కిచెన్ లో తన కోసం హీరో ఫుడ్ కూడా చేసి ఉంచుతాడు. యంజు అది తిని హీరో దగ్గరికి వెళ్తుంది. హీరో యంజుకి సారీ చెప్తూ నేను మీతో మంచిగా ఉండాలో చెడ్డగా ఉండాలో డిసైడ్ చేసుకోలేకపోతున్నా, నాకు అందరికంటే ఇంపార్టెంట్ ఈ విలేజెస్, నేను ఇక్కడ ఇలా సెటిల్ అయి ఉన్నానంటే దానికి కారణం వాళ్ళే. మనకి ఇక్కడ ఒక ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. 4 సంవత్సరాల క్రితం హీరో ఆ విలేజ్ కి వచ్చిన కొత్తల్లో విలేజెస్ అందరూ హీరోని బాగా చూసుకుంటారు. అలాగే విలేజ్ లో డిఫరెంట్ ఫెస్టివల్ సెలబ్రేట్ చేస్తూ ఉండేవాళ్ళు. ఆ ఇయర్ ఫెస్టివల్ చేయడానికి వాళ్ళకి ఏం ఐడియాస్ రావు. హీరో వాళ్ళందరూ తనని బాగా ట్రీట్ చేసినందుకు రిటర్న్ లో తాను కూడా వాళ్ళకి హెల్ప్ చేయాలని బీర్ ఫెస్టివల్ చేద్దామన్న ఐడియా ఇస్తాడు. అలాగే బీర్ కంపెనీ స్టార్ట్ చేపిస్తాడు. విలేజెస్ అందరూ హీరో డ్రీమ్ ని ఫుల్ఫిల్ చేయడానికి హెల్ప్ చేస్తారు. అందరూ కలిసి ప్లాన్స్ పెంచి ఒక చిన్న ఫ్యాక్టరీని పెట్టి బీర్ తయారు చేసి అమ్మడం స్టార్ట్ చేస్తారు. తన ఫస్ట్ బీర్ అమ్మడం దగ్గర నుండి ఇప్పటి వరకు కలిసే ఉంటారు. స్టోరీ ప్రెజెంట్ కి వస్తుంది. హీరో మాట్లాడుతూ ఈ రోజు ఈ కంపెనీ ఇలా ఉందంటే దానికి కారణం విలేజెస్సే, అందుకే వాళ్ళ హ్యాపీనెస్ నాకు ఇంపార్టెంట్ అంటాడు. యంజు వాళ్ళ టీమ్మేట్స్ ని గుర్తెచ్చుకొని మాట్లాడుతూ నాకు బాగా తెలుసు కొందరు మన మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నప్పుడు వాళ్ళ ఆశలు నిరాశలు చేయకూడదని, విలేజెస్ ని చూస్తుంటే నా టీం నాకు గుర్తుకొస్తుంది అని అంటుంది. హీరో మాట్లాడుతూ నాకు తెలుసు మీ కంపెనీ ముందు మాది చాలా చిన్న కంపెనీ అని, కానీ నాకిదే నా జీవితం అంటూ బీర్ ఫెస్టివల్ స్టార్ట్ అయ్యే టైం అయిందని వెళ్ళిపోతాడు. యంజు కూడా ఫెస్టివల్ కి వచ్చి హీరోతో నేనంత ఈజీగా ఇక్కడ నుండి వెళ్ళను, విలేజెస్ తో నా మిస్అండర్స్టాండింగ్స్ ని క్లియర్ చేసుకునే వెళ్తా అంటుంది. యంజుని చూసి ఆరం కూడా అక్కడికి వచ్చి నేను కూడా అంత ఈజీగా ఇక్కడ నుండి వెళ్ళను అంటుంది. యంజు ఆరంతో నీతో మాట్లాడాలని పక్కకు తీసుకుని వెళ్ళి నీకు అర్థమవుతుందా నువ్వు విలేజెస్ తో ఏం చెప్పావో అంటుంది. ఆరం మాట్లాడుతూ నేను జస్ట్ కాంట్రాక్ట్ లో ఉన్న నిజాలు చెప్పా అంతే అంటుంది. అది విని యంజు కోపంగా నువ్వు నీ కాంట్రాక్ట్ లో ఉన్న నిజాలు కూడా చెప్పావా, నీ కాంట్రాక్ట్ కనుక ఒప్పుకుంటే వాళ్ళు 4 సంవత్సరాలు కష్టపడి తయారు చేసిన నారో బీర్ క్రెడిట్స్ అంతా మీ కంపెనీకి వస్తుందని, విలేజ్ వాళ్ళు ఇప్పటి వరకు పడిన శ్రమంతా వేస్ట్ అవుతుందని అంటుంది. ఆరం మాట్లాడుతూ మీరెంత ట్రై చేసినా కంపెనీ వాళ్ళు నారో బీర్ వాళ్ళకి చేసుకోవాలనుకుంటున్నారు అంటుంది. యంజు అలా జరగకూడదు, అలా జరిగితే విలేజెస్ ఏమైపోతారు, కంపెనీ వాళ్ళు 2-3 ఇయర్స్ ఇక్కడ వర్క్ చేసి తర్వాత బ్రాంచ్ షిఫ్ట్ చేస్తే వీళ్ళందరి పనులు పోతాయి, వీళ్ళంతా ఫ్యామిలీస్ తో ఇక్కడ జీవించే వాళ్ళు, పని కోసం అందరూ వేరే ఊరికి రాగలరా అంటుంది. ఆరం నవ్వుతూ నువ్వెందుకు అంత ఎమోషనల్ అవుతున్నావు, నువ్వు వాళ్ళ గురించి అంత బాధపడుతుంటే వెళ్ళి వాళ్ళకి నేను అన్ని అబద్ధాలు చెప్పి చీట్ చేశాను అని చెప్పు అంటుంది. యంజు మాట్లాడుతూ నేనెప్పటికీ అలా చేయలేను, ఎందుకంటే ఒకరిని తొక్కి పైకి రావడం చాలా ఈజీ, కానీ ఒకరి బాధ అర్థం చేసుకోవడం చాలా కష్టం, మీకు ఆ బాధ తెలుసా, మీరు ఇప్పటి వరకు పడిన కష్టం అంతా ఒక్కసారి కోల్పోతే ఎలా ఉంటుందో నాకు తెలుసు, నేను ఆ బాధని విలేజెస్ కి ఇవ్వాలి అనుకోవట్లేదు,
అంటుంది. వర్కర్స్ అంతా చీఫ్ మీద కోపడుతూ ఉంటారు, ఎందుకంటే బీర్ ఫెస్టివల్ స్టార్ట్ అవుతుంది. కానీ బీర్ ఫెస్టివల్ కి కావాల్సిన బీర్ ఆర్డర్ చేయడం మర్చిపోతాడు. ఆ ఫెస్టివల్ కి వేరే వేరే సిటీస్ నుండి జనాలు వస్తూ ఉంటారు. మింజు కంపెనీ అంత బీర్ ప్రొడ్యూస్ చేయలేరు, అందుకే బయట కంపెనీస్ నుండి బీర్ ఆర్డర్ చేస్తారు. ఆ పని చీఫ్ కి అప్పగిస్తే చీఫ్ అది మర్చిపోతాడు. బీర్ ఫెస్టివల్ ని బీర్ లేకుండా ఎలా చేయాలని అందరూ ఆయన మీద కోపడుతూ ఉంటారు. హీరో అందరినీ రిలాక్స్ చేస్తూ వేరే కంపెనీకి కాల్ చేసి బీర్ ని ఇప్పుడు డెలివరీ చేస్తారో లేదో కనుక్కోండి, ఈ లోపల నేను వెళ్లి మన ఫ్యాక్టరీలో ఉన్న మిగిలిన బీర్ అంతా తీసుకొని వస్తా అంటాడు. ఆరం యోంగ్జూ ఇద్దరు ఇదంతా వింటూ ఉంటారు. అది విని యోంగ్జూకి ఒక ఐడియా వచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అరం హీరోని ఐస్ చేయడానికి నేను మీకు హెల్ప్ చేస్తా అని చెప్తుంది. చన్హీ కూడా అప్పుడే అక్కడికి వస్తాడు. తను కూడా మీకు హెల్ప్ చేస్తా అని హీరోకి చెప్తాడు. అరం చన్హీ ఇద్దరు కలిసి హీరో ఫ్యాక్టరీలో మిగిలిన బీర్ తీసుకురావడానికి హెల్ప్ చేస్తారు. యోంగ్జూ సౌల్ కు బయలుదేరుతుంది. దారిలో కంగ్బోంగ్ కి కాల్ చేసి అర్జెంట్ గా డైరెక్టర్ ని అడిగి పర్మిషన్ లెటర్ తీసుకొని గూడెంకి రమ్మంటుంది. యోంగ్జూ ఆ పర్మిషన్ లెటర్ చూపించి కంపెనీ గూడెం నుండి బీర్ ని ట్రక్ లో నింపి తిరిగి ఫెస్టివల్ కోసం విలేజ్ కి బయలుదేరతారు. దారిలో యోంగ్జూ కంగ్బోమ్ ఇద్దరు ఈ హెల్ప్ ని చూసి ఖచ్చితంగా మింజు మన డీల్ ఓకే చేస్తాడని ఎక్సైట్ అవుతారు. వాళ్ళు వెళ్తూ ఉండగా దారిలో యాక్సిడెంట్ వల్ల రోడ్ బ్లాక్ అయి ఉంటుంది. దాంతో కంగ్బోమ్ సడన్ గా బ్రేక్ వేస్తాడు. ఇద్దరు వెళ్లి యాక్సిడెంట్ లో ఎవరికన్నా గాయాలయ్యాయేమో చూస్తారు. తర్వాత వాళ్ళకి బీర్ గురించి గుర్తొచ్చి చూస్తే మొత్తం బీర్ బాటిల్స్ అన్ని పగిలిపోయి ఉంటాయి. అది చూసి వాళ్ళిద్దరు ఫుల్ టెన్షన్ లో పడతారు. ఇంకా ఫెస్టివల్ కి టైం తక్కువగానే ఉంది. ఈ టైంలో మళ్ళీ తిరిగి సవల్ కి వెళ్లాలా లేదా ఇక్కడ గాయపడిన వాళ్ళని హాస్పిటల్ కి తీసుకువెళ్లాలా అని ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడే యోంజూకి అసోసియేషన్ చైర్మన్ గుర్తుకు వస్తాడు. ఆయన యోంజూ వెళ్లిపోయేటప్పుడు నీకు ఎలాంటి ప్రాబ్లం వచ్చినా నాకు కాల్ చేయి అంటాడు. దాంతో యోంజూ ఆయనకి కాల్ చేసి హెల్ప్ అడుగుతుంది. యాక్సిడెంట్ అయిన వాళ్ళని తీసుకుని వెళ్లడానికి అంబులెన్స్ కి కాల్ చేస్తుంది. ఈ లోపల అసోసియేషన్ చైర్మన్ బీర్స్ అన్నిటినీ ట్రక్ లో నింపుకొని యోంజూ దగ్గరికి వస్తాడు. అది చూసి యోంజూ ఆనందంగా ఆయన్ని హక్ చేసుకుంటుంది. ఆయన యోంగ్జూతో మాట్లాడుతూ నువ్వు మా కంపెనీ కోసం ఎంతో చేశావు, నేను దానికి తగింది చేయాలిగా అంటాడు. తర్వాత యోంగ్జూ ఆ ట్రక్స్ ని తీసుకుని విలేజ్ కి బయలుదేరుతుంది. దారిలో యోంగ్జూ కంగ్బోమ్ తో మాట్లాడుతూ నేను ఈ హెల్ప్ ని అడ్డు పెట్టుకుని మింజుని మన డీల్ సైన్ చేయమని అడగను, ఎందుకంటే మనుషుల వీక్ పాయింట్ పట్టుకుని ఆడుకోవడం నాకు ఇష్టం లేదు. మింజు అంతటా మింజుయే ఈ డీల్ ఒప్పుకోవాలని కోరుకుంటున్నా అంటుంది. హీరో వాళ్ళు ఫ్యాక్టరీలో ఉన్న మొత్తం బీర్ ట్రక్ లో తీసుకుని ఫెస్టివల్ దగ్గరికి వస్తారు. హీరో అరం కి చన్హీకి హెల్ప్ చేసినందుకు థ్యాంక్ యూ చెప్తాడు. అరం మాట్లాడుతూ మీరు కానీ మా డీల్ ని యాక్సెప్ట్ చేస్తే ఇలాంటి చిన్న చిన్న పనులకి టెన్షన్ పడాల్సిన అవసరం రాదు. మీ విలేజెస్ కి కూడా మా డీలే యాక్సెప్ట్ చేయాలనుంది, కానీ యోంగ్జూ మిమ్మల్ని ఒక్కటే తీసుకొని వెళ్ళాలి అనుకుంటుంది. ఇప్పుడు మీ విలేజెస్ అందరూ సఫర్ అవ్వాల్సి వస్తుంది అంటుంది. చన్హీ మాట్లాడుతూ నాకు తెలుసు, యోంగ్జూ విలేజెస్ సఫర్ అయ్యేలా చేసే టైప్ కాదు. ఆమె ఇదంతా కష్టపడుతుంది తన టీమేట్స్ కోసం బూసాన్ బ్రాంచ్ ని నిలబెట్టుకోవడానికి అంటాడు. అరం మాట్లాడుతూ అంటే అర్థం మింజుతో ఎలాగైనా ఈ డీల్ ఓకే చేపించి తను హ్యాపీగా బూసాన్ కి వెళ్ళిపోదాం అనుకుంటుందా? యోంగ్జూని మీరు నమ్మొద్దు అని అంటుంది. హీరో మీ అడ్వైస్ కి థ్యాంక్ యూ, నేను ఇవి మైండ్ లో పెట్టుకుని డెసిషన్ తీసుకుంటాను అంటాడు. ఈ లోపల వాళ్ళంతా యోంగ్జూ అక్కడే నిల్చొని ఇదంతా వింటుంది అని చూస్తారు. యోంగ్జూ హీరోతో మాట్లాడుతూ మీరు నిజంగా ఆరం నా గురించి చెప్పింది నమ్ముతున్నారా అని అడుగుతుంది. కానీ హీరో దానికి ఆన్సర్ చేయకుండా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. యోంగ్జూ నాతో ఒక్క నిమిషం నేను చెప్పింది వింటారా అంటూ మీరు నా డీల్ యాక్సెప్ట్ చేసే దాని మీద బూసాన్ బ్రాంచ్ ఉంటదా లేదా అని డిపెండ్ అయ్యేది మాత్రం నిజమే, కానీ దానివల్ల నేను విలేజెస్ ని సఫర్ చేయాలనుకోలేదు. నాకు తెలుసు విలేజెస్ మీ సర్వస్వం అని. నాకు బూసాన్ టీమ్మేట్స్ ఎలాగో అలాగా. నన్ను ఎవరు నమ్మినా నమ్మకపోయినా మీరు నన్ను నమ్ముతారనే నమ్మకం నాకుంది అంటుంది. ఎందుకంటే నేనెంత సిన్సియరో మీకు తెలుసు అనుకుంటున్నా అని చెప్పి వెళ్ళిపోతుంది. హీరో ఫ్యాక్టరీలో ఉన్న మిగిలిన బీర్ ఫెస్టివల్ కి తీసుకొని వచ్చిన విలేజెస్ అంతా ఫెస్టివల్ కి ఆ బీర్ సరిపోదని కంగారు పడుతూ ఉంటారు. చీఫ్ వేరే కంపెనీస్ కి బీర్ కోసం కాల్ చేస్తూ ఉంటాడు. ఈ లోపల ఆయన యోంగ్జూని చూస్తాడు. యోంగ్జూ అన్ని ట్రక్స్ లో బీర్ తీసుకొని అక్కడికి వస్తుంది. యోంగ్జూ విలేజెస్ తో మాట్లాడుతూ మీరు నా గురించి ఏమనుకున్నా నాకు పర్లేదు, కానీ మీకోసం కష్టపడి బీర్ తెచ్చాను, ప్లీజ్ తీసుకోండి, మీకు హెల్ప్ చేద్దాం అనుకుంటున్నా అంతే అంటుంది. మింజు అక్కడికి వచ్చి నేను యోంగ్జూ కంపెనీ డీల్ యాక్సెప్ట్ చేస్తున్నా అని అందరికి చెప్తాడు. అది విని ఆరం బాగా అప్సెట్ అవుతుంది. కానీ యోంగ్జూ హీరో డెసిషన్ విని షాక్ అవుతుంది. హీరో యోంగ్జూతో మాట్లాడుతూ నేను నీ గురించి ఎప్పుడు తప్పుగా ఆలోచించలేదు, నీ గురించి బాగా తెలుసుకోవడానికి నేను జస్ట్ నిన్ను అబ్జర్వ్ చేస్తూ ఉన్నా అంతే అంటాడు. అది విని యోంగ్జూ బాగా ఎమోషనల్ అవుతుంది. సడన్ గా యోంగ్జూకి హీరో చేయికి తన కోసం వేసుకున్న రబ్బర్ బ్యాండ్ కనిపిస్తుంది. హీరో కూడా యోంగ్జూ తన కోసం మిలిటరీ షూస్ తీసేసి రెగ్యులర్ షూస్ వేసుకుంది అని గమనించి నవ్వుతాడు. అలా ఇద్దరు ఒకరి గురించి ఒకరు ఆలోచిస్తూ ఒకరికొకరు అట్రాక్ట్ అవ్వడం స్టార్ట్ చేస్తారు. తర్వాత అందరూ ఫెస్టివల్ వల్ల బిజీ అయిపోతారు. ఫెస్టివల్ అయ్యాక అందరూ కలిసి పార్టీ చేసుకుంటూ ఉంటారు. హీరో యోంగ్జూ ఇద్దరు కలిసి బయట డ్రింక్ చేస్తూ ఉంటారు. హీరో యోంగ్జూతో మాట్లాడుతూ బీర్ లో
రిచ్ లైట్ టేస్ట్ ఉంటాయి. కొంతమందికి రిచ్ టేస్ట్ నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. అలాగే మనిషి పర్సనాలిటీలో సెన్సిటివిటీ కూడా అంతే. కొందరికి ఎక్కువ తక్కువ ఉంటుంది. బీర్ లో రిచ్ టేస్ట్ ఉంటే ఎవ్వరు దీనికి రిచ్ టేస్ట్ ఉంది, ఇది డిఫెక్టివ్ పీస్ అని జడ్జ్ చేయరు. నచ్చిన వాళ్ళు తాగి, నచ్చని వాళ్ళు వదిలేస్తారు. కానీ మనిషిలో మాత్రం వీడు చాలా సెన్సిటివ్ పర్సన్ రా, వీడిలో డిఫెక్ట్ ఉంది అని ఎందుకు జడ్జ్ చేస్తారు అంటాడు. యోంగ్జు మాట్లాడుతూ, ఎవరైతే మనుషుల్ని బ్లాక్ చేస్తూ ఉంటారో వాళ్ళే అందరికంటే ఎక్కువ మనుషుల మీద కేర్ చూపిస్తూ కైండ్ గా ఉంటారు అంటుంది. హీరో అది విని ఎమోషనల్ అవుతాడు. హీరో ఆలోచిస్తూ, ఎందుకు యోంగ్జు నన్ను ఇంత బాగా అర్థం చేసుకుంటుంది, నేనేం ఫీల్ అవుతున్నానో తను ఎలా అర్థం చేసుకుంటుంది అని అనుకుంటాడు. హీరో మాట్లాడుతూ, బాగా లేట్ అయింది, పడుకోవడానికి వెళ్దామా అంటాడు. యోంగ్జు, మీరు వెళ్లి పడుకోండి, నా గురించి నేను చూసుకుంటా అంటూ హీరోను వదిలిపెట్టడానికి తన ఇంటి దాకా వెళ్తుంది. హీరో నిద్రపోయే ముందు మెడిటేషన్ చేస్తూ ఉంటాడు. అప్పుడే హీరోకి యోంగ్జు పాట పాడుతున్నది వినిపిస్తుంది. యోంగ్జు హీరో ఇంటి నుండి వెళ్లకుండా బాల్కనీలో నిల్చొని ఆకాశం వైపు చూస్తూ పాట పాడుతూ ఉంటుంది. హీరోకి యోంగ్జు వాయిస్ కామ్ గా, రిలాక్సింగ్ గా అనిపించి నవ్వుతూ మెడిటేషన్ సౌండ్ ఆపేసి ఆమె వాయిస్ వింటూ మెడిటేషన్ చేస్తూ ఉంటాడు. ఒక్క రోజు హీరో యోంగ్జు కంపెనీలో డీల్ సైన్ చేయడానికి కార్ లో బయలుదేరతాడు. దారిలో హీరో చాలా నర్వస్ ఫీల్ అవుతాడు. ఎందుకంటే ఈ డీల్ సైన్ చేస్తే విలేజెస్ అందరికి తన మీద కోపం వచ్చి తనని అబ్యూస్ చేస్తారేమో అని భయం వేస్తుంది. ఈ ఆలోచనలు తన మైండ్ లో నుండి తీసేయలేకపోతాడు. దాంతో దారి మధ్యలోనే కార్ ఆపేస్తాడు. అప్పుడే యోంగ్జు హీరోకి వీడియో సెండ్ చేస్తుంది. ఆ వీడియోలో ఫస్ట్ టైం బీర్ ఫెస్టివల్ కి వచ్చి ఫస్ట్ టైం హీరో బీర్ ని టేస్ట్ చేస్తున్న వాళ్ళ రియాక్షన్ ఉంటుంది. వాళ్ళంతా హీరో బీర్ ని అప్రిషియేట్ చేస్తూ, ఈ బీర్ ఇక్కడే కాకుండా మా ఏరియాలో కూడా దొరికితే బాగుంటుంది అంటారు. హీరో ఈ మాటలన్నీ విని హీరోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. హీరోకి యోంగ్జు కూడా తన పక్కనే ఉండి డీల్ చేసుకోమని మోటివేట్ చేసిన ఫీలింగ్ వస్తూ ఉంటుంది. దాంతో హీరో మళ్ళీ కంపెనీలో డీల్ సైన్ చేయడానికి బయలుదేరతాడు. కంపెనీకి రాగానే అక్కడ యోంగ్జు తన న్యూ టీమ్మేట్స్ తో హీరోకి వెల్కమ్ చెప్తుంది. ఆర్ఎం తన అసిస్టెంట్ కూడా యోంగ్జు న్యూ టీమ్మేట్స్ అవుతారు. ఇక్కడ మనకు ఒక ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. మార్కెటింగ్ టీం డైరెక్టర్ యోంగ్జు వర్క్ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. పెద్దగా ప్లానింగ్ టీం డైరెక్టర్ కి వినిపించేలా నవ్వుతూ ఉంటాడు. అతను యోంగ్జుని అప్రిషియేట్ చేస్తాడు. యోంగ్జు మాట్లాడుతూ, నేను ఈ డీల్ హ్యాండిల్ చేయడానికి నాకు ఒక టీం అవసరం ఉంది, అందుకే ఆర్ఎం తన అసిస్టెంట్ ని కూడా ఈ టీమ్ లో జాయిన్ చేయండి అని అడుగుతుంది. మార్కెటింగ్ టీం డైరెక్టర్, మన ఎనిమీస్ తో కలిసి ఎలా వర్క్ చేస్తాం, వద్దు అంటూ యోంగ్జుకి ఎంతో చెప్పి చూస్తాడు. యోంగ్జు మాట్లాడుతూ, ఆర్ఎం కూడా ఈ డీల్ కోసం ఎంతో కష్టపడింది, అందుకే ఆమె హార్డ్ వర్క్ నచ్చి మన టీమ్ లో జాయిన్ చేసుకోవాలనుకున్నా అంటుంది. అలా ఆర్ఎం ని తన టీమ్ లో పెట్టుకోవడానికి ఒప్పిస్తుంది. యోంగ్జు డెసిషన్ చూసి ఆర్ఎం కూడా ఆశ్చర్యపోతుంది. హీరో కూడా తన అసిస్టెంట్ గా చన్హీని అపాయింట్ చేస్తాడు. కాంట్రాక్ట్ సైన్ చేసే ముందు హీరో కంపెనీ వాళ్ళు కొన్ని కండిషన్స్ ఒప్పుకుంటేనే సైన్ చేస్తా అంటాడు. ఆ కండిషన్స్ ఈ కంపెనీ మధ్యలో డీల్ జస్ట్ ప్రోడక్ట్ తయారు చేయడానికి మాత్రమే. ఆ ప్రోడక్ట్ తయారు చేయడానికి పనిచేసే ఎంప్లాయీస్ ని హీరోనే సెలెక్ట్ చేస్తాడు. అలాగే ఈ ప్రోడక్ట్ తయారు చేయడం వల్ల నారో బీర్ ప్రొడక్షన్ ని ఆపకూడదు. అలాగే ఎలాంటి బిజినెస్ మీటింగ్స్ ఉన్నా అన్ని హీరో కంపెనీలోనే జరగాలి. ఇవన్నీ విని ఆర్ఎం ఈ కండిషన్స్ కి యాక్సెప్ట్ చేయొద్దు అంటుంది. కానీ యోంగ్జు ఆ కండిషన్స్ కి యాక్సెప్ట్ చేస్తూ మన ఫస్ట్ ప్రియారిటీ మింజు చేత కాంట్రాక్ట్ సైన్ చేపించడం అని అంటుంది. ఫైనల్ గా రెండు కంపెనీస్ మధ్యలో కాంట్రాక్ట్ సైన్ జరుగుతుంది. తర్వాత యోంగ్జు టీమ్మేట్స్ తో మింజు చన్హీని వాళ్ళ కంపెనీ ఫ్యాక్టరీ దగ్గరకి విజిట్ కి తీసుకుని వెళ్తారు. అక్కడ బీర్ ప్రొడక్షన్ లెవెల్ చూసి హీరో ఎక్సైట్ అవుతాడు. అక్కడ నుండి బయటకు వచ్చాక చన్హీ అందరితో ఈ డీల్ యాక్సెప్ట్ చేసిన ఆనందంలో టీమ్ డిన్నర్ కి వెళ్దామా అంటాడు. యోంగ్జు హీరోకి ఇవన్నీ నచ్చదని మళ్ళీ ఎప్పుడన్నా ప్లాన్ చేద్దాం అంటుంది. ఆర్ఎం మాట్లాడుతూ, డిన్నర్ కాకపోతే డ్రింక్స్ తాగొచ్చు అంటుంది. హీరో 2 hours అయితే నాకు ఓకే అంటాడు. అందరూ డ్రింక్స్ తాగుతూ సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. ఆర్ఎం అసిస్టెంట్ హీరోతో మాట్లాడుతూ, నేను విన్నాను మీరు పెద్ద బ్రూ మాస్టర్ అని, అందుకే డైరెక్టరే మిమ్మల్ని ఈ డీల్ కి ఒప్పించమన్నారని, అందుకే మీకు ఛాలెంజ్ ఇస్తున్నా. ఇక్కడ అన్ని రకాల కంపెనీస్ బీర్ ఉన్నాయి, అవి టేస్ట్ చేసి ఏ బీర్ ఏ కంపెనీదో చెప్తే మేము అప్పుడు ఒప్పుకుంటాం మీరు నిజంగా గ్రేట్ అని అంటాడు. హీరో ఆ ఛాలెంజ్ యాక్సెప్ట్ చేస్తాడు. తన ముందు 10 కంపెనీ బీర్స్ పెట్టి వీటిలో 7 కరెక్ట్ గా చెప్పినా మేము మీరు గ్రేట్ అని యాక్సెప్ట్ చేస్తాం అంటాడు. హీరో ఒక్కొక్కటిగా అన్ని బీర్స్ ని టేస్ట్ చేసి ఒకేసారి ఆ బీర్ ఏ కంపెనీదో కరెక్ట్ గా గెస్ చేస్తాడు. అది విని అందరూ షాక్ అవుతారు. ఎందుకంటే హీరో 10 బీర్ కంపెనీస్ కరెక్ట్ గా చెప్తాడు. యోంగ్జు హీరో టాలెంట్ చూసి బాగా ఇంప్రెస్ అయ్యి హీరోని పొగుడుతుంది. అది చూసి కంగ్బోమ్ కి జలస్ వచ్చి, నీ దగ్గర ఆ టాలెంట్ ఉంటే నా దగ్గర డాట్ గేమ్ లో టాలెంట్ ఉంది, దానిలో నన్ను ఎవరు ఓడించలేరు అంటాడు. చన్హీ ఛాలెంజ్ యాక్సెప్ట్ చేస్తూ ఓడిపోయే వాళ్ళ ఫోర్ హెడ్ మీద గెలిచిన వాళ్ళు కొట్టొచ్చు అంటాడు. యోంగ్జుకి
చన్హీ ఈ గేమ్ లో బెస్ట్ అని తెలిసి కంగ్బోమ్ ని ఆపడానికి ఎంతో ట్రై చేస్తుంది. కానీ కంగ్బోమ్ తన మాట వినకుండా ఛాలెంజ్ యాక్సెప్ట్ చేస్తాడు. చన్హీ గేమ్ ఈజీగా గెలిచి కంగ్బోమ్ ఫోర్ హెడ్ మీద గట్టిగా కొడతాడు. కంగ్బోమ్ అక్కడితో ఆగకుండా నేను ఆర్మ్ రెజ్లింగ్ బాగా ఆడతాను అంటాడు. చన్హీ ఆ గేమ్ లో కూడా కంగ్బోమ్ ని ఈజీగా ఓడించి కంగ్బోమ్ ఫోర్ హెడ్ మీద గట్టిగా కొడతాడు. కంగ్బోమ్ అయినా కానీ గేమ్స్ ఛాలెంజ్ చేస్తూనే ఉంటాడు. అన్నిట్లో చన్హీ చేతిలో ఓడిపోయి ఫోర్ హెడ్ మీద కొట్టించుకుంటాడు. చివరికి అందరూ బయటకు వచ్చేస్తారు. 2 hours అని అనుకుంటారు, కానీ బయటకు వచ్చే లోపల నైట్ అయిపోతుంది. అందరూ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. హీరో కంగ్బోమ్ ఫోర్ హెడ్ మీద బాగా గాయం అవడంతో మెడికల్ కి వెళ్లి క్రీమ్ తెస్తాడు. యోంగ్జూ కంగ్బోమ్ కి క్రీమ్ పూస్తూ ఉంటుంది. హీరో కంగ్బోమ్ బాడీ లాంగ్వేజ్ చూసి తన ఫీలింగ్స్ ని రీడ్ చేస్తూ తన యోంగ్జూని లవ్ చేస్తున్నాడు అని అర్థం అవుతుంది. యోంగ్జూ కంగ్బోమ్ దగ్గరికి వచ్చి బ్యాండేజ్ వేస్తుంటే కంగ్బోమ్ గుండె గట్టిగా కొట్టుకుంటూ ఉంటుంది. కంగ్బోమ్ ఫీలింగ్స్ ని ఫీల్ అవుతున్న హీరో కూడా హార్ట్ గట్టిగా కొట్టుకుంటూ ఉంటుంది. హీరో ఈ ఫీలింగ్స్ నావి కాదు అని తనకి తాను నచ్చ చెప్పుకుంటూ ఉంటాడు. ఈ లోపల ఫుల్ గా వర్షం పడుతుంది. యోంగ్జూ కంగ్బోమ్ ఇద్దరు ఫాస్ట్ గా షెల్టర్ దగ్గరికి పరిగెడతారు. కానీ హీరో అక్కడే ఆగిపోవడం చూసి యోంగ్జూ హీరోని తీసుకురావడానికి వెళ్తూ ఉంటుంది. యోంగ్జూ దగ్గరికి వచ్చే కొద్దీ హీరో హార్ట్ బీట్ ఫాస్ట్ అవుతూ ఉంటుంది. ఇక్కడితో ఎపిసోడ్ 4 ముగుస్తుంది. మీరు కూడా ఎవరికి చెప్పకుండా ఒంటరిగా బాధపడుతూ ఉంటే మింజు లాంటి అబ్బాయి మీ లైఫ్ లోకి వచ్చి మీ ఎమోషన్స్ ని ఫీల్ అయ్యి అర్థం చేసుకోవాలని కోరుకుంటూ నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకోవడం కోసం నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మీకు నెక్స్ట్ ఏ డ్రామా ఎక్స్ప్లెనేషన్ కావాలో కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.